నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. అగ్ని పరీక్షకి నీ స్టేజ్ మీద నీ ప్రోమో రాకముందు నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? ఈ 15 డేస్లో నీ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ అయింది? లేదు అంటే ఎక్కడికెళ్ళినా నేను ముందు కొంచెం అంటే ఎంతైనా ఇంట్లో ఉంటాను కాబట్టి ఈ నైట్ ప్యాంట్ నైట్ టాప్ వేసుకొని తిరగడం అలవాటు. వైజాగ్ అంతా అట్లానే తిరుగుతాను అనమాట. సో ఈ మధ్య ఏంటంటే కొంచెం బయటికి వెళ్ళినప్పుడు మరీ అంత మేకప్ కాకపోయినా సరే ఒక మంచి డ్రెస్ అయినా వేసుకొని వెళ్దాం, గుర్తుపడుతున్నారు అనమాట జనాలు. అక్క బాడేమక్క, అక్క నువ్వు బాగున్నాక, నా ఓట్లు మీకే వేసామక్క అని చెప్తుంటే ఐఎమ్ హ్యాపీ. అంతే తప్ప మరీ ఓవర్గా ఏం ఫేమ్ వచ్చేలేదు కానీ గుర్తుపడుతున్నారు జనాలు. సో యా, గుర్తుపడుతున్నారంటే హ్యాపీయెస్ట్ థింగ్ కదరా. హ్యాపీ. శ్రీజ నీలో అంటే ఆఫ్టర్ స్టేజ్ తర్వాత నీలో ఏమైనా చేంజ్ చేసుకోవాలి ఇది నేను అనిపించే థింగ్ ఏమైనా ఉందా? యాక్చువల్లీ ఏంటంటే నేను చాలా ఓవర్ థింకర్. సో టాస్క్లు అయినా సరే ఇంత ఇస్తే నేను ఇంత ఆలోచిస్తాను అనమాట. సో అది చూస్తారు మీరు కూడా. సో నాకు టాస్క్లు ఏమి ఇచ్చినా సరే నాకు నార్మల్గా కూడా లైఫ్లో కూడా ఓవర్ థింకింగ్ చేసేస్తూ ఉంటాను. సో ఒక టాస్క్ వచ్చినా సరే నేను చాలా ఎక్కువ ఆలోచిస్తాను. ఇది ఇట్లా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు, విన్ అవ్వడానికి డిఫరెంట్గా అనుకుంటూ ఉంటాను అనమాట. థింకింగ్ కొంచెం ఎక్కువ అనమాట. సో దానివల్ల టాస్క్లో ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా ఓవర్ థింకింగ్ కొన్ని టాస్క్లు నాకు బాగానే పనిచేసింది. బట్ కొంచెం తగ్గియాలనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్లో నాకు జనరల్గా ఏంటంటే కొంచెం వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి అని అనిపించింది. నా వాయిస్ టోన్ కొంచెం లెస్ చేసుకోవాలి అని. బికాజ్ నేను ఆర్గ్యుమెంట్ పెట్టినా వేరే వాళ్ళు ఆర్గ్యుమెంట్ పెట్టినా ఏంటంటే నా వాయిస్ వల్ల వేరే వాళ్ళకి కొంచెం ఇబ్బంది, ఇరిటేషన్గా అనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి వస్తుంది నా వాయిస్, కొంచెం వాయిస్ గట్టిగా అంటే ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి బేస్ వాయిస్ వచ్చినా పర్లేదు, కీచు గొంతు వస్తుంది నాది. ఓకే, దానివల్ల ఏంటంటే ఇది అరుస్తుందే తప్ప ఇది లేదు అన్నట్టు ఉంటుంది అనమాట. బట్ నా పాయింట్ కరెక్ట్ అయినా సరే వినాలనిపించడానికి కొంచెం ఇప్పుడు అందరూ పాటలు పాడతారు, బట్ సింగర్స్ వాయిసే వినాలనిపిస్తుంది కదా. సో అట్లానే నా ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ఉన్నా, లాజిక్ కరెక్ట్ ఉన్నా ఏంటంటే నా వాయిస్ వల్ల ఎక్కడో కొంచెం నెగిటివ్ అవుతానని ఇబ్బంది అయ్యి అది కొంచెం నా కంట్రోల్లో పెట్టుకోవాలి అని అనిపించింది అనమాట. దట్ ఐ నీడ్ టు చేంజ్. బట్ ఆర్గ్యుమెంట్స్ వస్తే ఆబ్వియస్లీ కంట్రోల్లో ఉండదు కదా, అది కొంచెం చూసుకోవాలి అంతే. సూపర్. శ్రీజ నీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? కోపం ఎక్కువ? కోపం ఉంటుంది, ఎక్కువగానే ఉంటుంది. షార్ట్ టెంపర్ నాకు కొంచెం. జాగ్రత్తగా ఉండొచ్చా? అంటే లైక్ జనరల్గా రాదు. నన్ను ఎవరైనా ఏమనంటే లైక్ నేను వెంటనే లేదక్క, స్వీట్గానే ఉంటుంది. నన్ను ఏమనంటే మళ్ళీ వెంటనే ఇచ్చి పడేస్తాను అనమాట. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, ఇట్లా వాళ్ళు మీరు మోసుకోవాలి అట్లా ఉండను. సో ఎంత పెద్దవాళ్ళైనా సరే నన్ను ఒక మాట అంటే రెస్పెక్ట్ఫుల్గానే తిట్టడం కానీ ఆర్గ్యూ చేయడం కానీ నేను చేస్తాను. కొంచెం కోపం ఎక్కువే. తింటున్నావమ్మా నువ్వేమైనా? కనిపిస్తాను కానీ తింటా. ఎలా ఉన్నావు ఏంట్రా? లేదు తింటా. కొంచెం అలా అవ్వాలంటే నేను ఏం చేయాలో చెప్పరా? లేదు అంటే నేను జనరల్గా తక్కువే తింటా, మరీ ఎక్కువ ఏం తినేను అనమాట. బట్ బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది నాకు. 53 నేను ఇలా కనిపించిన. కొంచెం తినమ్మా, లోపలికి వెళ్ళే లోపు తింటే మళ్ళీ ఇందులో సగం అయ్యి వచ్చావనుకో బయటకి, అదే అసలు అక్కడ ఫుడ్ ప్రాబ్లం ఉండదు టాస్క్లో. యాక్చువల్లీ చెప్పాలంటే ఇలా ఉన్నాను కాబట్టి అందరూ తినేం టాస్క్లు ఆడుతుందిరా అని అనుకుంటారు. బట్ ఎపిసోడ్ చూసినాక తినేంట్రా ఇంత బాగా టాస్క్లు ఆడుతుంది అనుకుంటారు. వావ్, సో స్వీట్. ఫేవరెట్ హీరో ఎవరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అందుకే పవన్ కళ్యాణ్ చూడగానే పవన్ కళ్యాణ్ కదా అని గుర్తుపట్టేసావు కదా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అసలు మెగా ఫ్యామిలీ అంతా కూడా నాకు ఇష్టమే. ఫేవరెట్ ఏదో ఒకసారి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఒకటి ఏదైనా? నాకు కొంచెం థిక్ ఉంది, దానికి కొంచెం లెక్ ఉంది అని చెప్పి. ఎందుకంటే నాకు కూడా కొంచెం థిక్క పిచ్చి అని అనుకుంటారు కానీ దానికి ప్రతి దానికి ఒక లెక్ ఉంటుంది కాబట్టి లెక్ ఉంది. సూపర్. నేను యాక్టర్ కాదు, డైలాగ్. అరే బిగ్ బాస్కి వెళ్తావు, ఓకే, వాట్ యు ఆర్, నువ్వు ఏంటి అనేది రియల్ గా వితౌట్ మాస్క్ తో నీకు నువ్వుగా ఉండాలి అనేది నీ గోల్. అలానే ఉంటానంటున్నావు. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత మంచి ఫేమ్ వచ్చేస్తుంది, అప్పుడు ఏం చేస్తారు? ఎలానే ఉంటావా శ్రీజ? ఐ గో విత్ మై వర్క్. యాక్చువల్లీ నేను బిగ్ బాస్ చేస్తా, విన్ అయిపోతా, మళ్ళీ వచ్చి ఐల్ బీ బ్యాక్ టు మై వర్క్. యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ జర్నీ లైక్ కంటిన్యూ చేస్తా, మేబీ యూట్యూబ్ బ్లాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ యా, అంతే తప్ప కొమ్ములు అనేవి రావు. అంతే అంట. అంతే ఏం రా. నీకేమైనా యాక్టర్ అవ్వాలని, యాక్టింగ్ చేయాలని? లేదు, యాక్టింగ్ వాటి మీద నాకు ఏమీ పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఆపర్చునిటీస్ చూస్తే ఐ సీ ఇట్. బట్ నాకు యాక్టర్, ఇప్పుడు చాలామంది నేను యాక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలి అని ఇదితో వస్తారు కానీ ఐఎమ్ నాట్ ఇన్ టు యాక్టింగ్. ఐ హ్యాపీ విత్ మై సాఫ్ట్వేర్ జాబ్. యాక్చువల్లీ కంప్లీట్లీ హ్యాపీ నా సాఫ్ట్వేర్తో. నా కంప్యూటర్ సాలరీ అలాంటివి చెప్పకూడదక్క. చక్కగా చెప్పవా? అనుకోండి ఒక లెక్క. అంటే 5 వేసుకోవచ్చా? లేదు, మంత్కి అంత రాదు. 5 సున్నాలు వద్దా?
సింగర్స్ లో లెక్క పెట్టుకోవచ్చు. వస్తుంది 1 to 2 మధ్యలో వస్తుంది. సూపర్. సో ఎక్కువగా నువ్వు యూస్ చేసే యాప్ ఏంటి? యాక్చువల్లీ కిండల్ యూస్ చేస్తాను, నేను నవల్స్ బాగా చదువుతాను అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్ యాక్చువల్లీ చాలా తక్కువ, నా రీల్స్ పోస్ట్ చేసుకుంటాను అంతే తప్ప ఎక్కువ వేరే వాళ్ళ రీల్స్ అట్లేమేం కాదు. నేను నవల్స్ చదువుతూ ఉంటాను అనమాట. సో కిండల్, వాట్ప్యాడ్ ఇట్లా అనమాట. సో యా. శ్రీజ, బిఫోర్ నీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంత ఫాలోవర్స్ వచ్చారు? 60 అరౌండ్ 65 60K. ఈ 2-3 డేస్లో 80+ అయ్యారు. విల్సి ఎంత 20,000+ ఫాలోవర్స్ వచ్చారు. సో ఫేవరెట్ ఫుడ్ ఏంటి? జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్స్ అట్లాగా, బిర్యానీ అవి తిన్నాను. ఓకే. బిగ్ బాస్ స్టేజ్ మీదకి పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యి స్టేజ్ మీదకి పవన్ కళ్యాణ్ గారు నాకు ఎప్పటి నుంచో అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోటో దిగాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఉందన్నమాట. వైజాగ్ వస్తూ ఉండేవారు, ఎప్పుడు కూడా నేను బయట వెయిట్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. అంటే వీలవుతుందో ఒక్క ఫోటో అని చెప్పి మా తెలిసిన వాళ్ళు ప్రెస్లో ఉంటే అట్లాగా, కానీ అయ్యేది కాదు. ఒక్కొక్కసారి 2-3 hours కూడా వెయిట్ చేసాం కానీ మళ్ళీ తిరిగి ఇంటికి పంపించేసేవారు. సో ఒక్క ఫోటో పవన్ కళ్యాణ్ గారితో వస్తే చాలు. నేను ఉంటాయి నావి పవర్ స్టార్కి పవన్ కళ్యాణ్ గారితో కొన్ని అతన్ని అప్పుడు లైక్ ఈ ఉండేవి కదా ఓటింగ్, ఆ టైంలో కూడా సపోర్ట్ చేస్తూ అట్లా ఉంటాయి అనమాట. పిచ్చి, మా ఇంట్లో వాళ్ళందరికీ పిచ్చి పవన్ కళ్యాణ్ గారు అంటే. ఓకే. ఒకవేళ స్టేజ్ అక్కడ నుంచి టీవీలో మీకు ఇక్కడ లోపల హౌస్లో కనిపిస్తారు, అప్పుడు ఏం చేస్తావు? శ్రీజ, నువ్వు కప్పు కావాలా లేకపోతే నాతో ఫోటో కోసం బయటకు వచ్చేస్తావా అని అడుగుతారు. లేదండి, ఫస్ట్ కప్పు తీసుకొని తర్వాత ఆ కప్పు అతని దగ్గర తీసుకెళ్ళి, ఎంతైనా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నువ్వు కప్పు అంటే నన్ను అంటే నీకు నేను ఫోటో ఇస్తాను, నువ్వు కప్పు వినేరా అని చెప్పే టైప్ కాబట్టి నేను కప్పు విన్ అయ్యి అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగుతా. హ్యాట్స్ ఆఫ్ అమ్మా శ్రీజ, చాలా వెంటనే బాగా చెప్పావు. వెరీ క్యూట్, సో స్వీట్. సో మొత్తానికైతే నిజంగా ట్రూగానే కప్పు పట్టుకొని రమ్మంటారు. ఒకవేళ ఇన్ కేస్ నాగ్ సార్ కానీ అలా అడిగిస్తే, ఒకవేళ బయటికైతే వెళ్ళను, ఎందుకంటే నేను కష్టపడి వెళ్ళాను కాబట్టి. అభిమానం ఉండొచ్చు కానీ ఫస్ట్ మనల్ని మనం ఫస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లో పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ నేను అక్కడ ఎందుకు వెళ్ళాను, దేనికి వెళ్ళాను, నా ఓట్లు వేసి నన్ను జనాలందరూ ఆదరిస్తున్నారు కాబట్టి, సో నన్ను ఆ పొజిషన్లో పెట్టినాక నేను ఖచ్చితంగా ట్రోఫీ విన్ అయ్యి తర్వాతే పవర్ స్టార్ గారు అంట. ఐఎమ్ నాట్ లైక్ పిచ్చి అభిమాని చింపేసుకొని కోసేసుకొని అంత కాదు. ఎంత అభిమానం ఉండాలో అంత అభిమానమే ఉండాలి అని అంట ఎవరికైనా సరే. సూపర్. అండ్ ఎక్కువగా యూజ్ చేసే డ్రెస్సింగ్ యాప్ ఏంటి? డ్రెస్సింగ్ నేను అన్ని యాప్స్ వాడతాను యాక్చువల్లీ. అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్. ఏదైతే ఫ్లిప్కార్ట్ తక్కువ, బట్ అమెజాన్, మింత్రా ఎక్కువ. సూపర్. ఏ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అన్నీ వేసుకుంటాను నేను. అన్నీ వేసుకుంటా. చుడిదార్స్, డ్రెస్సెస్, షార్ట్స్. మీరు నా అగ్ని పరీక్షలో కూడా చూస్తే ఆల్ ఓవర్ అన్ని అవుట్ఫిట్స్ కూడా నేను కవర్ చేశాను అనమాట. తర్వాత చూస్తారు. తెలుసు, నేను కూడా విన్నాను. అన్ని అవుట్ఫిట్స్ వీకెండ్ అవుట్ఫిట్స్ లోనే వచ్చావని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే వీకెండ్ అవుట్ఫిట్స్ తో వచ్చింది, చాలా మంచిగా అని చెప్పారు. సో ఎలా డిజైన్ చేసుకున్నావు? లేదు మాకు అసలు టైం లేదు. మాకు టైం ఉంటే ఇంకెలా చేస్తారా? టైం లేకుండా నేను తదరకూడదే. మాకు 2 days షూట్ ఉండేది, ఒక రోజు బ్రేక్ ఇచ్చేవారు, మళ్ళీ నెక్స్ట్ డే 2 days షూట్కి మొత్తం కాస్ట్యూమ్స్ 4 కాస్ట్యూమ్స్ అనమాట. సో ఒక్కరోజు లేచి దగ్గరున్నవన్నీ మింత్రాలో ఆర్డర్ ఇస్తే ఒక 2 daysలో వచ్చేసేవి. అట్లాగా నెక్స్ట్ 2 daysకి అట్లా ఇచ్చుకునేదాన్ని, దగ్గర షాపింగ్ తిరిగేదాన్ని. సో అసలు టైం ఏది దక్కలేదనమాట. ఇంకా దక్కుంటే బాగుండేది కానీ ఆ 2 daysలోనే వీలైనంత వరకు కాస్ట్యూమ్ అది ట్రై చేశా. ఎక్సలెంట్. సో మరి ఇప్పుడు అంతా వెల్ రెడీగా పెట్టుకున్నావా లేదా? ఇంకా ఏం లేదు, స్టార్ట్ చేయాలి. సో మొత్తానికి శ్రీజ, నాకు ఆ హెయిర్ కావాలరా. తీసేసుకో అక్క నీ హెయిర్ బాగుంటది అక్క. రింగిల్ జుట్లు ఇంతే ఉందిరా, పెరగట్లేదురా. పెరుగుతుంది, మీది కర్లీ హెయిర్ కాబట్టి. నువ్వు ఏంటి వాడుతున్నావు చెప్పరా కొంచెం. లేదేం వాడిని ఊడిపోతుంది కానీ నాకు చిన్నప్పటి నుంచి లాంగ్ హెయిర్ చిన్నప్పటి నుంచి కూడా. నాకు కూడా అంతే ఉండదురా, ఒక్కసారి కటింగ్ తర్వాత ఇంక పెరగడం మానేసింది. ఇంకా మన మాట వినట్లేదు ఇంకా. అది లేదు, నాకు లాంగ్ పెరుగుతుంది అనమాట. ఎప్పుడు నేను ఎంత కట్ చేసినా సరే లాంగ్ పెరిగిపోవడం ఇష్టమే. లైక్ ఈజీగా పెరిగిపోతూ ఉంటుంది, బట్ థిన్ అయిపోతుంది అంతే తప్ప. బిగ్ బాస్ హౌస్ లో హెయిర్ కటింగ్ టాస్క్ ఉంటుంది ఎవ్రీ సీజన్ లో. ఒకవేళ నీది మంచి హెయిర్ కదా, ఈసారి ఇయ్యరు. ఆల్రెడీ మొన్న అగ్ని పరీక్షలోనే హెయిర్ కటింగ్ టాస్క్, టాటూ టాస్క్ అయిపోయాక అది వేరమ్మా. హెయిర్ కటింగ్ చేసుకుందాం, ఏముంది, మళ్ళీ పెరిగిపోయింది కదా లాంగ్ హెయిర్. ఏ టాస్క్ అయినా నేను రెడీ అంటున్నా. సూపర్. సో ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు?
సమంత గారు సమంత గారు అంటే చాలా ఇష్టం. సూపర్. వైజాగ్లో నీ ఫేవరెట్ ఫుడ్ ఏంట్రా? ఫేవరెట్ రెస్టారెంట్ ఫుడ్? వైజాగ్లో నేను ఐ మోర్ ఓవర్ లైక్ జంకీ టైప్ అనమాట. నేను పాస్తా ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను. టూ మచ్ శ్రీజా ఇది. నువ్వు జంక్ ఫుడ్ తిన్నా కూడా నీకు బాడీ పెరగట్లేదు. నేను బిర్యానీలు అవి చాలా తక్కువ తినను కొంచెం, బట్ పిజ్జా బర్గర్ సో బ్రూ అండ్ బిస్ట్రో అని చెప్పి ఇవని చెప్పి లైక్ ఇవి తిరుగుతూ ఉంటాను అనమాట. లిటన్స్ గ్యారేజ్, బ్రూ అండ్ బిస్ట్రో ఈ టైప్ అనమాట. ఐఎమ్ నాట్ ఇన్ టు లైక్ మోర్ ఆఫ్ బిర్యానీ కైండ్ ఆఫ్ గర్ల్. సూపర్. సో మొత్తానికైతే చాలా చాలా హ్యాపీయెస్ట్. సో జడ్జెస్ గురించి ఏం చెప్తా? అభిజిత్ గారు, శ్రీముఖి గారు. ఫస్ట్ శ్రీముఖి గారి గురించి చెప్పాలంటే అసలు నేనే యాక్టివ్ అనుకుంటే ఆవిడ పొద్దు నుంచి రాత్రి వరకు అదే యాక్టివ్నెస్తో ఆ షో నడిపిస్తూనే ఉంటారు. యాంకర్ పొజిషన్ తీసుకుంటావా? తీసుకోను ఊరికే అట్లాగా. బట్ యా షీఈస్ వెరీ హైపర్ యాక్టివ్. అసలు మంచిగా షో అయింది అంటే ఇట్స్ ఆల్సో శ్రీముఖి గారు కూడా మెయిన్ రీజన్ ఆమె అనమాట. మాకు కొంచెం డల్ అయినా సరే ఒరే కొంచెం ఎనర్జీ ఉండాలిరా, కొంచెం ఆడండిరా అని చెప్పి ఆమె డల్ అయినా సరే ఎలగొక్కలా తెచ్చుకొని శ్రీముఖి గారు షీఈస్ వెరీ క్యూట్, షీఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ షీఈస్ వెరీ ఎనర్జెటిక్. సో చాలా నచ్చారనమాట నాకు ఆమె. అండ్ అభిజిత్ గారు ఆయన షోలో కనిపించినట్టే బయట కూడా అట్లానే ఉంటారు. ఈజ్ వెరీ కామ్ అనమాట. అంత మైండ్ ఇట్లా ఉన్నట్టు మేము అక్కడ కూర్చున్నా సరే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే అది మన టాస్క్ కాదు, ఏది కాదు, కానీ బ్రేక్ టైంలో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నారు, ఏంటి కంటెస్టెంట్స్ అని చెప్పి ఈజ్ వెరీ స్మార్ట్. అర్థమైపోతుంది అనమాట అతను మాట్లాడే విధానంలో కానీ ఇట్లా కానీ ఈజ్ వెరీ స్మార్ట్. అండ్ బిందు మాధవి గారు నిజంగానే ఆమె ఆడపులి చెప్పాలంటే. తీసేసుకుంటానన్నా టైటిల్ తీసేసుకుంటా ఆబ్వియస్లీ. నాకు ఆల్రెడీ చెప్తున్నారు ఆడపులి అని చెప్పి తీసేసుకున్నాను ఇంకా హౌస్లోకి వెళ్ళక ముందే. బట్ యా షీఈస్ ఆడపులి. ఎంతైనా సరే ఒరిజినలే కాబట్టి నిజంగానే ఆమె మంచిగా అనమాట. లైక్ షీఈస్ వెరీ స్పోర్టివ్. అసలు బ్యూటీ విత్ బ్రెయిన్స్ అంటారు కదా, అది బిందు మాధవి గారే. నిజంగానే బ్యూటీ ఉంది, అట్లానే బ్రెయిన్స్ ఉంది. సో చాలా నచ్చాయి. ఇంకా నవదీప్ గారి గురించి చెప్తే, నవదీప్ గారు అనగానే ఒక హ్యాపీ స్మైల్ వచ్చింది. యాక్చువల్లీ ఆ ఇష్యూ ఒకటి వదిలేస్తే ఆ ఫస్ట్ ఎపిసోడ్లో అది నిజంగానే నాకు బాధ అనిపించింది అనమాట. అట్లాగా అంటే ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరికైనా బాధ అనిపిస్తుంది. బట్ స్టిల్ ఆ షో బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే షో ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటే ఓన్లీ పర్సన్ ద వన్ అండ్ ఓన్లీ నవదీప్ గారు. అతను హ్యాండ్సమ్గానే కాదు, మాస్టర్ మైండ్. అసలు మీకు చూస్తే అర్థమవుతుంది. మీ మధ్యలో సైకో అనేవాళ్ళం, శాడిస్ట్ అనేవాళ్ళం నవదీప్ గారిని. అట్లాగా అంటే మమ్మల్ని ట్రైన్ చేయడానికి అన్ని విధాలుగా ట్రై చేసేవారు అనమాట. అంటే మీరు కామనర్స్ హౌస్లో ఇంత ఫేస్ చేస్తారు అని చెప్పి హౌస్లోకి వెళ్ళక ముందే మమ్మల్ని ట్రైన్ చేయడానికి ఎక్కలేని టార్చర్ పెడుతూ ఉండేవారు. అసలు లిటరలీ మాస్టర్ మైండ్. అతను మొత్తం షోకి మెయిన్ అసలు హిట్ అవుతుంది అంటే నవదీప్ గారు ఈజ్ ద మెయిన్ రీజన్ అని చెప్తాను నేనైతే. మీ పరీక్ష పేరేంటమ్మా? అగ్ని పరీక్ష. మరి అలాగే ఉంది కదమ్మా. చాలా నిజంగా అగ్ని పరీక్ష అనే పేరుకి ఏం మాత్రం తక్కువ కాదు. నిజంగానే అగ్నిలా ఉంటది. మీకు షో ఎపిసోడ్ చూస్తేనే అర్థమవుతుంది ఎంత డిఫికల్ట్ గా ఉంటాయి టాస్క్లు అని చెప్పి. యాజ్ ఎ కామనర్ గా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఒక అగ్ని పరీక్షకి అటెండ్ అయ్యావు. సో బయట జనాలందరిలో ఏంటి అంటే అందరికి బిఫోర్ గానే చెప్పేస్తారు, ఫోన్స్ ఉంటాయి, స్క్రిప్టెడ్, ఏం చెయ్యాలి అనేది ఉంటుంది అనేది బయట ఎక్కువగా అంటూ ఉంటారు జనాలంతా కూడా. సో దాని మీద నీ ఆన్సర్ ఏంటి? అసలు మామూలుగా ఏమనుకుంటామంటే అరే స్క్రిప్టెడ్ రా, వాళ్ళు చెప్పబట్టే వీళ్ళు చెప్పారు అని అంటారు, కానీ నథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్. మేము మార్నింగ్ 6 o'clock వెళ్ళే వాళ్ళని షూట్కి. 6 o'clock మా ఫోన్లు తీసేసుకునేవారు. నైట్ 3-4 వరకు షూట్ అవుతూనే ఉండేది. మాకు ఫోన్ వచ్చేదే కాదు. అండ్ మాకు ఇట్లా చెప్పాలి అలా చెప్పాలి అని చెప్పి ఎవరు చెప్పరు. ఎందుకు చెప్తారు? మిగతా కంటెస్టెంట్స్కి నువ్వు ఇలా చెప్పాలి అలా చెప్పాలి అంటే వేరే కంటెస్టెంట్ తక్కువ చేసినట్టే కదా. సో నువ్వు అక్కడ ఏం మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా అక్కడ జడ్జెస్ అయినా యాంకర్ అయినా కంటెస్టెంట్స్ అయినా ఎవరైనా సరే వాళ్ళ నోటి నుంచి ఒక పదం వచ్చింది అంటే అది వాళ్ళ మైండ్లో వాళ్ళ నోటి నుంచి వచ్చింది తప్ప ఎవరు కూడా ఏం చెప్పరు. ఇట్స్ నథింగ్ ఈజ్ స్క్రిప్టెడ్. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సూపర్. సో నీ పాయింట్, నీ ఆడియన్స్కి, నీ ఫ్యాన్స్ అందరికీ కూడా ఓటింగ్ కోసం ఏం చెప్తావు? సో ఏం చెప్పను, అందరికీ నమస్కారం. మీరు నా గేమ్ చూస్తున్నారు, దమ్మున్న శ్రీజ అని అంటున్నారు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ ఈ దమ్ము శ్రీజ ఖచ్చితంగా దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ ఇస్తుంది అండ్ రాబోయే ఎపిసోడ్లో కూడా ఇస్తూనే ఉంటుంది. హౌస్లోకి కానీ నన్ను పంపిస్తే ఒక డిజర్వింగ్ క్యాండిడేట్ అయితే వెళ్తారు. మీ కామనర్ నుంచి ఒకరు విన్నర్ అయితే దానికి మించి ఇంకేం కావాలి. సో ఖచ్చితంగా నేను హౌస్లో ఉండాలి. అండ్ కామనర్గా అయితే నన్ను సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే ఆదరించండి. అండ్ మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయను. ఫిజికల్ టాస్క్లో, ఆటల్లో, మాటల్లో ఎక్కడ కూడా తగ్గేదేలే. దట్స్ దమ్ము శ్రీజ ఫర్ యూ. అండ్ ప్లీజ్ డూ వర్క్ ఫర్ మీ గైస్. సూపర్. సో ఖచ్చితంగా ఓటు వేస్తారు కాబట్టి సో ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ.
దమ్ము శ్రీజ దుమ్ము లేపే శ్రీజగా మారి ఆడ పులి ఆడ సింహంలా రెడీ అయ్యి సో ఎంతో మందిని ఎంటర్టైన్ చేస్తూ నిన్ను నువ్వు ఎలా ఉంటావో దాన్ని చాలా ప్రాపర్ వేలో చూపిస్తూ చాలా అద్భుతంగా ప్లే చేసావని తెలిసింది. సో అలానే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఖచ్చితంగా కప్పు మీరు ఇప్పటికే కప్పే. నేను అసలు నేను ముందర కూడా చెప్పా జీడీలో కూడా, నాకు ఈ జీడీ డిస్కషన్ అగ్ని పరీక్ష కాదు, నా మెయిన్ ఏం కప్పే. సో దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి సో ఖచ్చితంగా విన్నర్ అయ్యే బయటకు వస్తా. శ్రీజ నీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవర్రా? నీ ఫేవరెట్ అడిగాను రా, టాప్ 5 అడగలేదు. టాప్ 5 లో ఫస్ట్ నువ్వేరా? టాప్ 5 లో నీ ఫేవరెట్ నేనే. సో మిగతా కంటెస్టెంట్స్ లో అయితే చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ మంచిగా ఫైట్ చేసిన వాళ్ళు. నాగప్రశాంత్, తను నాగప్రశాంత్ అని హీజ్ ఎ లాయర్, మంచిగా ఎంటర్టైన్ చేశారు అండ్ టాస్క్లు అవి కూడా బాగా ఆడారు అనమాట. అండ్ ఒకనొక టైంలో లీడర్ పొజిషన్ అది ఇచ్చినప్పుడు కూడా హీఈస్ వెరీ గుడ్. సో ఐల్ సే నాగప్రశాంత్ నాకు మంచిగా అనిపించారు. సూపర్. ఎవరు 5 మెంబర్స్ హౌస్ లోపలికి వెళ్తారు అనుకుంటున్నావు? నేను ఓకే. నెక్స్ట్ ఐ వాస్ థింకింగ్ కళ్యాణ్ సోల్జర్, దమన్ పవన్. నేను చూసిన గేమ్ బట్టి చెప్తున్నాను అనమాట, ఓవరాల్గా బయట ఫాలోయింగ్ అట్లా చెప్పట్లేదు. అండ్ మిగతా వాళ్ళు మర్యాద మనీష్ అండ్ ఐ వాస్ గెస్సింగ్ ప్రియా శెట్టి. సో ఈ 5 మెంబర్స్ ఉంటారు అనేది స్ట్రాంగ్ బిలీవ్ నాకు అనిపిస్తుంది. సూపర్. సో అందరూ టచ్లో ఉన్నారా మరి? లేదు, లైక్ ఓకే, కొంతమంది లేరు, లేరు. ఎవరు ప్రమోషన్స్ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారనమాట. బట్ యా కలిసినప్పుడు బాగానే మాట్లాడుకుంటాం. సూపర్ రా. సో మొత్తానికైతే ఏవైతే కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఈ వీకెండ్ లాగా మంచిగా రెడీ అయ్యావు, నిన్ను కూడా బిగ్ బాస్ సీజన్ 9 లో కూడా అలానే చూడాలనుకుంటున్నాము తప్పకుండా. అండ్ మిస్మరైజ్ చేస్తూ ఆ మాటలతో ఆ వాయిస్ తో ఇంకా 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 మంచిగా, అందరూ అది మైనస్ అంటున్నారు కానీ అదంతా మైనస్ కదా, చాలా మంచి ప్లస్ అది. సో మీమ్స్ ని ఐ డోంట్ కేర్ పట్టించుకోను అసలు అంటున్నావు కాబట్టి ఒకరోజు మంచిగా అనిపిస్తాం, ఒకరోజు చెడ్డగా అనిపిస్తాం. నేనైనా అంతే, ఒకరోజు ఒకరు మంచిగా అనిపిస్తారు, ఒకరు చెడ్డగా అనిపిస్తారు. అంత మాత్రాన లైక్ మీరు జడ్జ్ చేయకూడదు అని చెప్పి నేను చెప్పలేను కదా. సో ఇట్స్ ఫైన్. ఐఎమ్ లైక్ ఎప్పుడైతే నేను అగ్ని పరీక్ష షోకి వెళ్ళక ముందే నేను యాక్సెప్ట్ చేసాను, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో నేను ఉంటాను అంటేనే నెగిటివిటీ ఎంత వస్తుందో, లైక్ పాజిటివిటీ ఎంత వస్తుందో నెగిటివిటీ అంతే వస్తుంది అని తెలిసి యాక్సెప్ట్ చేసి రెడీగా ఉన్నాను నేను దేనికైనా. సూపర్. టాటూ గురించి ఆలోచించలేదా? వేసుకోవాలి టాస్క్ అనగానే వేసేసుకున్నా? లేదు, ఐ వాజ్ లైక్ ఓకే, ఆ సీట్ నాకు ఇస్తున్నారు, గోల్డెన్ సీట్, ఇక్కడ వరకు కష్టపడ్డాను, ఒక్క బ్యాక్ స్టెప్ వెళ్ళాను అంటే ఇంత కష్టం వృధా అయిపోతుంది అని చెప్పి నేను రెడీ అని చెప్పేసాను అంతే. ఫిక్స్ అయిపోయాను, చేంజ్ చేసుకుని ఈ టాటూ ఎప్పటికీ కూడా ఉంటుంది, అస్సలు మారేదే లేదు. అరే ఒక క్వశ్చన్ అడుగుతాను రా, చెప్పాలి మరి. యా షూర్. సిగ్గుపడకూడదు, చెప్పనకూడదు. సిగ్గు అది చాలా తక్కువ. అమ్మయ్య సిగ్గు లేదంటావు తక్కువ, చాలా తక్కువ. ఏమైనా ప్రపోజల్స్ వచ్చాయా? అంటే నాకు తక్కువ. నేను ఫస్ట్ వచ్చేలోపే అందరినీ ఫ్రెండ్ జోన్, హే బ్రో అన్నట్టు ఆ టైప్లో ఉంటాను అనమాట. సో నేను చాలా మంది ఫ్రెండ్ జోన్లో పెట్టేస్తాను. నాకు అట్లా కొంచెం ఫ్లర్టింగ్ టైప్లో వెళ్ళారు అంటే ఐదర్ అవాయిడ్ చేసేస్తారు, బ్లాక్ చేసేస్తాను అనమాట. ఐఎమ్ నాట్ ఇన్ టు దీస్ లవ్ కింద టైప్ ఆఫ్ థింగ్స్. క్రష్ అట్లా ఏం లేదు. నేను 5 years నుంచి ఇంట్లోనే ఉంటున్నా, వర్క్ ఫ్రమ్ హోమ్. సో క్రష్ అది కూడా చాలా తక్కువ. నేను ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తాను. నేను వేరే వాళ్ళతో అసలు ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు కానీ చాలా తక్కువ, కాల్స్ మెసేజెస్ చాలా తక్కువ, ఓన్లీ ఫ్యామిలీ కజిన్స్ అంతే. ఇంకా వేరే వాళ్ళతో నేను టైం స్పెండ్ చేయను, టైం ఉండదు, వర్క్ చేసుకుంటాను, వీకెండ్స్ విత్ ఫ్యామిలీ అంతే. సూపర్. సో దమ్ము శ్రీజ దుమ్ము లేపే శ్రీజగా మారి అండ్ నెక్స్ట్ లెవెల్ ఆడ పులి అనే టైటిల్ ని తెచ్చుకున్నా, చాలా చక్కగా ఆడ సింహం అయిపోయావు. అండ్ అలానే మంచిగా వైజాగ్ కి టైటిల్ తో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నీ ఎనర్జెటిక్ వాయిస్ తో ఒక్కసారి మన వాళ్ళందరికీ నీ స్టైల్లో హాయ్ చెప్పేస్తావా మరి? హాయ్ గాయ్స్, దమ్ము శ్రీజ దమ్ము చూపిస్తుంది, దుమ్ము లేపుతుంది. మీ వైజాగ్ పిల్లని ఓట్లేసి అయితే నన్ను బిగ్ బాస్ హౌస్ కి పంపించండి. ఎలాగైనా బిగ్ బాస్ హౌస్ లోకి అయితే నేను వెళ్ళిపోతాను. విన్నర్ ని చేయండి. విన్నర్ తో మన వైజాగ్ బీచ్ రోడ్ అంటే ఆ ట్రోఫీ పట్టుకొని తిరగాలి. అదంతా మీ చేతిలోనే ఉంది. సో తప్పకుండా చేస్తారని నాకు తెలుసు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్ యు ఆర్ గివింగ్ టు మీ. థ్యాంక్స్ గైస్, లవ్ యూ. అది శ్రీజ అంటేనే ఫైర్, వైల్డ్ ఫైర్. And all the very best. Thanks, Akka. And don't